రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు, ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని కొంచున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు హోలీ గాడ్ గాస్పల్ అనే కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీరు తెలియజేస్తున్నటువంటి స్పందనలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణము వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ పట్టణం వారు, యేసు ప్రభు వారు ఈ శరీర రీతిగా ఈ భూమి మీద నడిచినప్పుడు, యేసు ప్రభు వారు అంటే ఎవరంటే దేవుడు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడెండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపన్నుడిగా మన మధ్య నివసించెను. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే యేసు ప్రభు వారు అంటే దేవాది దేవుడు ఈ భూమి మీద నడిచినప్పుడు, ఆయన నడిచినప్పుడు అనేక అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు గారు ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా అద్భుతాలే, ఎక్కువ అద్భుతాలు మనకు కనబడతాయి. ఇక్కడ ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడంట. విస్తారమైన అద్భుతాలు ఆయన బోధించాడు. బోధించడంతో పాటు ఆయన విస్తారమైన అద్భుతాలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పెట్టాడు. అద్భుతం. 5 రొట్టెలు కొన్ని చేపలు 5,000 మందికి 5,000 మంది పురుషులు తిన్నారు అని రాస్తారు. 5,000 మంది పురుషులు అంటే మరి స్త్రీలు ఉండుంటారు, పిల్లలు ఉండుంటారు, ఇంకా చాలామంది ఉండుంటారు. అంటే అలాంటి అద్భుతాలు. పుట్టుగుడ్డు అని కన్నులు తెరిచాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, ఊస చేయగలవాడిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు. ఇలాగ ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు. యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలన్నీ కూడా కంటికి కనబడే అద్భుతాలు. ఏం అద్భుతాలండి? కంటికి కనబడే అద్భుతాలు. గుడ్డివాడు కంటికి కనబడతాడు, ఊస చేయగలవాడు కంటికి కనబడతాడు, జలోదర రోగం కంటికి కనబడుతుంది, కుష్టి వ్యాధి కంటికి కనబడుతుంది, చనిపోయినవాడు కంటికి కనబడుతున్నాడు. అంటే ఇలాంటి కంటికి కనబడే అద్భుతాలు యేసయ్య చేశాడు. ఆయన ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు. ఎన్నో అద్భుతాలు చేసి ఆయన చేసినట్టుగా మనకు కనబడుతుంది. యేసుప్రభు వారు అద్భుత దేవుడు. ఆయన ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు. చేస్తే ఆ అద్భుతాలు చూశారు ప్రజలు. చూడలేదా అంటే అద్భుతాలన్నీ కూడా వాళ్ళు చూశారు. కానీ చూసి కూడా వాళ్ళకి ఏమి రాలేదంటే మారు మనసు రాలేదు. మారు మనసు రాలేదు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, కానీ వారికి ఏంటంటే మారు మనసు లేదన్నమాట. మారు మనసు లేదు. ఇంకెంతసేపు ఈ భూలోక సంబంధమైనటువంటి మనసే, ఎంతసేపు ఈ లోక సంబంధమైనటువంటి మనస్సు ఉంది మనకి. మన మనస్సు అనేది మన అందరికీ, మనుషులందరికీ ఉంటుంది. మన మనుషులందరికీ మనస్సు అనేది ఉంది, మనస్సాక్షి ఉంది, ఆత్మ ఉంది. జంతువులకు లేవి, మనస్సులు లేదు, వాటికి మనస్సాక్షి లేదు, ఆత్మ లేదు. వాటికి శరీరము ప్రాణం ఉన్నాయి. మనకి ఒకటి ఎక్స్ట్రా ఆయన అని పెట్టాడు. మనస్సాక్షి పెట్టాడు, మనసు పెట్టాడు. మనకి మనసు అనేది ఉంది. మన మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన మనస్సు అనేది చాలా ముందు మనస్సులో మనం నిర్ణయం తీసుకుంటాం ఏదైనా. ఇప్పుడు చూడండి, మనస్సు అనేది ఎలాంటిదంటే ఒక కారుకి స్టీరింగ్ ఎలాంటిది, అలాగూ స్టీరింగ్ ఎలా తిప్పితే కారు అటు తిరుగుతుంది.
స్టీరింగ్ ఎలా తిప్పితే కారు ఇటు తిరుగుతుంది. అలాగే మన మనస్సు ఎటు తిప్పుతాం అన్నదే, మన మనస్సు ఎలాగా అన్నదే మనలోనే, మన మనస్సు దేని మీద ఆధారపడి ఉంది అన్నదే మన నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మారు మనస్సు పొందలేదు, అన్ని అద్భుతాలు చూశారు, అన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు, ఎన్నో చూశారు ఆ ప్రజలు. కానీ అన్నీ చూసినప్పటికీ వాళ్ళకి మారు మనసు పొందలేదంట. పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లా గద్దించాడంట. వారికి మారు మనసు రాలేకపోవటం వల్ల వారిని గద్దించాడంట యేసయ్య. వారిని గద్దించాడు. మన జీవితాల్లో కూడా మనం ఎన్నో అద్భుతాలు చూస్తాం, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూస్తాం, ఎన్నో గొప్ప కార్యాలు మనము చూస్తాం. అయినా సరే మనకు మారు మనసు అనేది కొంతమందికి ఉండదన్నమాట. ఎన్నో కార్యాలు చేస్తారు, ఎన్నో కార్యాలు చూస్తారు, ఎన్నో మేలులు పొందుకుంటారు. కానీ వారు మరలా కుక్కతాక వంకర అంటారు కదండి, కుక్కతాక వంకరలాగా మళ్ళీ వాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అయిపోతుంది. కడుగుబండిన పంది బురదలోనికి దుల్లినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్లు అలా వెళ్ళిపోతారు అన్నమాట. కార్యాలు చూస్తారు, ఎన్నో మేలులు పొందుకుంటారు, కానీ వెనక్కి వెళ్ళిపోతారు అన్నమాట. ఆ వెళ్ళిపోయే వారినే యేసయ్య తిడుతున్నాడు. ఎక్కడంటే తిడతాం అంటే ఏంటంటే గద్దిస్తున్నాడు. బైబిల్ లాంగ్వేజ్ అంటే గద్దిస్తున్నాడు. అంటే చూడండి, ఎందుకు ఇలాగా మీరు మారు మనసు పొందకుండా ఉన్నారు, మీరెందుకు ఇలాగ జీవిస్తున్నారు అని యేసయ్య చెప్తున్నాడు అన్నమాట. చాలామంది జీవితాలు మారు మనసు అనేది ఉండదు. ఎంతకాలమైనా ఎప్పుడు ఈ లోక సంబంధమైన ఆలోచనలే, ఎప్పుడు ధనాపేక్ష కలిగినటువంటి ఆలోచనలే, ఎప్పుడు ఏదో ఒకటి సంపాదించుకుందాం, ఏదో ఒకటి ఎంతసేపు ఆడిని మోసం చేద్దాం, ఈయన్ని మోసం చేద్దాం, ఏదో రకమైన ఆలోచనలు, ఎప్పుడు నా స్వార్థం, స్వార్థప్రియులు. అలాగ స్వార్థంతో చాలామంది జీవిస్తారు. సరైనటువంటి భక్తి చేయడం ఇష్టం ఉండదు, క్రమంగా ఆరాధనకి వెళ్ళరు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళరు. చాలామంది ప్రార్థనకి రారు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఊర్లు తిరుగుతాకి వెళ్తారు. ఆదివారం మాటలు సెలవు వస్తే ఊర్లు తిరుగుతారు, లేదా చుట్టాలింటికి వెళ్తారు, ఫంక్షన్లకు వెళ్తారు, ఎన్నో వెళ్తూ ఎటు గాలి అయితే అటు అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అది కరెక్ట్ కాదు, వాళ్ళకి సరైన మారు మనసు లేదు. మారు మనసు ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధనకే వెళ్తారు. కొంతమంది వెళ్తారు, ఎలా వెళ్తారంటే సమయం అయిపోయిన తర్వాత వెళ్తారు. కొంతమంది వెళ్ళి ఏం చేస్తారు అంటే అయిపోయే టయానికి వెళ్ళి ఏదో ఆశీర్వాదం ప్రార్థనలో ఏకీవించేసి వచ్చేస్తారు చాలామంది. అలాగ కూడా మంచిది కాదు, అలా కూడా సరైన మారు మనసు లేనట్లే. నీకు దేవుడు అంటే ఆసక్తి ఉంటే ఫస్ట్ మొదటి ప్రార్థనకి అడిగే వెళ్ళి మనము ఏకీభవించాలి. అది నిజమైన. ఇప్పుడు చూడండి, మన టయానికి రైల్వే స్టేషన్కి వెళ్తాం, ట్రైన్ 10 గంటలు కనుక మనం 9:30కే వెళ్ళిపోతాం అక్కడికి, ఒక అరగంట ముందు. అదే ఫ్లైట్ జర్నీ అనుకో ఒక 2 గంటల ముందే అక్కడ ఉంటాం. మరి ఈ లోక సంబంధమైనటువంటి దేనికన్నా అయితే మరి అలాగే వెళ్తారు. కానీ మరి దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళరు. పాటల కానించి కూర్చోరు, పాటలు పాడితే ఇంకా పాడుతూ ఉంటారు, వీళ్ళు వెళ్ళరు. వీళ్ళు వెళ్ళకుండా వీళ్ళకి ఎప్పుడో తాతీగా లేచి ఆదివారం పొద్దుట ఆదివారమే పని ఎక్కువ పెట్టుకుంటాం, ఆదివారమే బట్టలు ఉతుక్కుంటాం, ఆదివారమే అన్నీ చేసుకుంటాం, ఆదివారమే ఇల్లు కడుక్కుంటాం, ఆదివారమే శుభ్రం చేసుకుంటాం. ఇవన్నీ చేసుకుని ఇవన్నీ అయ్యేటికి టైం అయిపోతుంది. ఆమెనని టయానికి లాస్ట్ని వెళ్ళి ఆమెనని ఏదో ఓ 10 రూపాయలు అంతా వేసేసి వచ్చేస్తారు. మరి అది కరెక్ట్ అయిన మారు మనసు కాదు. ఇక్కడ అదే అంటున్నాడు ఆయన, మారు మనసు పొందకపోవటం చూసి గద్దించెను. వాళ్ళని అక్కడ గద్దించాడు, ఇప్పుడు ఇక్కడ గద్దించు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సేవకుల పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే చాలామంది, అందరూ కాదండి, చాలామంది గద్దిస్తే వీళ్ళు మానేస్తారేమో అని చాలామంది వచ్చినవాడు వస్తాడు లేకపోతే లేదు అన్నట్టుగా చాలామంది
ఇంకా వాళ్ళని కూడా ఏమన్నా ఎన్నిసార్లు చెప్పినా వారు వినట్లేదు, ఎందుకులే అన్నట్టు ఇంకా మరి ఇంకేం చేస్తారు? సేవకులు మాత్రం చెప్తారు, మెడపట్టుకుని లాక్కి రాలేరు కదా ఇంటికెళ్ళి. కానీ ఇంకేం చేస్తారు? సేవకులు మాత్రం చెప్తారు అంతే. ఇప్పుడు నేనైనా చెప్తాను, మీరు పాటించకపోతే నేనేం చేస్తాను? ప్రవక్తలు కూడా పూర్వం నుంచి ప్రజలకు బోధించారు. ప్రవక్తలు కూడా బోధించినప్పుడు వారు వినలేదు అంతే. మరి వినకపోతే ఇంకేం చేయగలుగుతారు అంటే? కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు మాత్రం ఎవని వానికి క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలము ఇస్తానన్నాడు. ఆయన ఇచ్చే దేవుడు, ప్రతివాడికి ఆయన ప్రతిఫలము ఇస్తాడు. ఇక్కడ వాళ్ళు గద్దించాడు. అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడి ఉండినలా ఆ పట్టణం వారు పూర్వమే గోనుబట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురనెను. ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నారు, మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సీదోనులైన అన్యుల పట్టణాల్లో చేయబడి ఉంటే కనుక వారు ఎప్పుడూ మారు మనసు పొంది గోనిబట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందరు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఒకవేళ ఎన్నో అద్భుతాలు చూశారు, మీరు ఈ అద్భుతాలు చూసినా కూడా మీకు మారు మనసు అనేది రాలేదు. ఈ రాలేదు అంటే అయినా మీకు ఒకవేళ మీ మధ్య చేయబడిన అద్భుతాలు, ఇక్కడ ప్రభువారు అంటున్నాడు, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోనులో చేసుంటే కనుక వారు ఎప్పుడో గోనెబట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందరు అంటున్నాడు. దేవుడు ఈ రోజున మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనలో చేయబడిన అద్భుతాలు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారి జీవితాల్లో, నా జీవితంలో, లేకపోతే మనకు చేయబడిన అద్భుతాలు బయట వాళ్ళకి జరిగి ఉంటే కనుక ఇంకా ఎంతో భక్తిగా జీవించేవారేమో. అదే అంటున్నాడు ఆయన. ఒక స్త్రీ వచ్చిందంట, నేను ఇక ప్రార్థన రానయ్య గారు అని అన్నదంట. ఏమ్మా అంటే, దేవుడు నాకేం మేలు చేశాడు, నాకు ఈ కష్టం నుంచి దాటిత్తలేదు, నేను ఇంకా ప్రార్థనకు రాను అందంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, సరే అమ్మా, దేవుడు చేసినటువంటి కొన్ని మేలులు చెప్పమ్మా నాకు అన్నాడంట. సరే అయితే ఆవిడ దేవుడు చేసిన కొన్ని మేలులు చెప్పుకొచ్చిందంట. నేను చిన్నప్పుడు ఇలాగా కాళ్ళ పడిపోయాను, నన్ను కాపాడారు, నాకు ఇదిగో ఒక వ్యాధి వచ్చింది, హాస్పిటల్లో పెట్టారు, అప్పుడు కాపాడారు, పలానా ప్రయాణంలో దేవుడు కాపాడాడు, ఇంకో విషయంలో దేవుడు కాపాడాడు, అలాగా ఒక 6 విషయాలు చెప్పుకొచ్చిందంట. 6 విషయాలు చెప్పుకొచ్చిన తర్వాత పాస్టర్ గారు వింటున్నారంట. వింటూ ఉంటే అప్పుడు ఈ 6 విషయాలు చెప్పిన తర్వాత ఆమె అందంట, ఇన్ని బాధల్లో నుంచి కాపాడిన దేవుడు ఈ బాధలో నుంచి కూడా కాపాడుతాడని విశ్వాసం వచ్చిందంట. మనము ఎప్పుడైతే దేవుడు మనకు చేసిన మేలులు మన మనస్సులోకి తెచ్చుకుంటామో అప్పుడు మనకి మారు మనస్సు అనేది వస్తుందన్నమాట. అందుకనే దావీదు కీర్తన అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మనము ఎందుకు మర్చిపోతున్నామంటే, మర్చిపోవడం బట్టి మన మనసులో ఆయన పట్ల అంత మంచి విశ్వాసం, అంత మంచి నమ్మకం ఉండలేదు. ఎందుకు? ఆయన గొప్ప దేవుడు, ఎన్నో కార్యాలు చేశాడు జీవితంలో. చూడండి, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు మనం అనుకుంటా, ప్రభువా ఇదిగో నాకు ఆరోగ్యం ఇస్తే ప్రతి ఆదివారం క్రమముగా సమయానికి ప్రార్థనకి వెళ్ళిపోతాను ప్రభువా అంటారు చాలామంది. దేవుడు స్వస్థపరుస్తాడు. ఒక 3 వారాలు 4 వారాలు వస్తారు. తర్వాత మళ్ళీ 5వ వారం నుంచి జాగా పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత వస్తారు, తర్వాత వాక్యం మొదలెట్టిన తర్వాత వస్తారు, వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు, ఆఖరి ప్రార్థనకు వస్తారు. అంటే అప్పుడు చేసుకున్నటువంటి నిబంధన సరిగ్గా ఉండదన్నమాట. మరి అలాగూ ఉండకూడదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, పూర్వం మీకు చేయబడిన అద్భుతాలు తూరు సీదోనులో మీకు చేయబడిన అద్భుతాలు ఎవరైనా దేవుణ్ణి ఎరగనటువంటి వారి మధ్యన జరుగుంటే కనుక వారు ఎప్పుడో మారు మనసు పొంది ఉందురు.
వారు ఎప్పుడో మారు మనసు పొంది ఉందురు. కాబట్టి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు మనకి. మన జీవితాల్లో మీరు ఒక్కొక్కరిని సాక్ష్యం చెప్పమంటే ఎన్ని సాక్ష్యాలు చెప్తారు? ఒక్కొక్కరినే దేవుని గురించి చెప్పండి అంటే దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు మీ జీవితాల్లో అని చెప్తారు. కానీ మరి ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావమ్మా? ఏమీ ప్రార్థన చేయట్లేదండి. మరి బైబిల్ ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావమ్మా? ఆ రోజుకి ఏమీ చదువుతూ లేదు. సరిగ్గా ఏమీ ప్రార్థన చేయట్లేదు, సరిగ్గా ఏమీ బైబిల్ చదవట్లేదు, సరిగ్గా ఏమీ కూడా దేవునికి సమయాన్ని ఇవ్వటం లేదు, ఏమీ లేదు. మరి ఎవరికైనా స్వార్థ చెప్తున్నామంటే అది కూడా లేదు. వాక్యానుసారమైన జీవితం ఉందా? అది లేదు. మరి ఎందుకు? మారు మనసు ఉందా అంటే ఉందంటారు. మారు మనసు అంటే ఏంటి? మనం నమ్మినటువంటి విశ్వాసము అది క్రియల ద్వారా ప్రవహిస్తుంది. అంటే ఒక అబ్బాయి ఉన్నాడు, నేను బాగా చదివేస్తున్నాను డాడీ, స్కూల్లో బాగా చదివేస్తున్నాను డాడీ అన్నాడు. ఇప్పుడు మార్కులు వచ్చేటప్పటికి 100కి 10 మార్కులు వస్తున్నాయి. ఇదేమంటున్నాడు? నేను బాగా చదివేస్తున్నాను డాడీ, నేను బాగా చదివేస్తున్నాను డాడీ అన్నాడు. కానీ చదివినప్పుడు ఎందుకు రావు మార్కులు అంటే వాడు చదవట్లేదని అర్థం అన్నమాట. మన జీవితాల్లో కూడా మనం కూడా నాకు మారు మనసు ఉందండి, నాకు మారు మనసు ఉందండి అంటారు. కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి అంటే నీ క్రియలు బాగలేదు. నీకు మారు మనసు ఉన్నప్పుడు నీ క్రియ ఎలా ఉంటుందంటే బాగుంటుంది. అందుకనే వారి క్రియల వలన మీరు తెలుసుకుందురు, వారి ఫలము వలన మీరు తెలుసుకుందురు. నీకు మారు మనసు వచ్చింది అంటే నీ క్రియ మారుతుంది, నీ క్రియలు మారుతాయి. నీకు మారు మనసు ఉన్నదంటే నువ్వు మాట్లాడే మాట విధానం మారుతుంది. నీకు మారు మనసు ఉందంటే నువ్వు జీవించే విధానము మారుతుంది. నువ్వు మారు మనసు ఉందంటే నువ్వు నీ జీవితంలో నీకు ఎదురవుతున్న సందర్భాల్లో నువ్వు ప్రవర్తించే తీరు ఇదంతా కూడా మారుతుంది. కాదు ఏమీ మారకుండా నాకు మారు మనసు ఉందండి అంటే అది కరెక్ట్ కాదనమాట. నువ్వు ఇంకా మారలేదు. నువ్వు ఇంకా ఈ లోకపు మనసులోనే, దుష్ట మనసులోనే, సాతాను యొక్క మనసులోనే నువ్వు జీవిస్తున్నావని అర్థం. కాబట్టి మారు మనస్సు అంటే మనకి చూసుకుంటే కనుక ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండిడి. ఏ మనస్సు అంట? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండిడి. ఆయన ఎంత పెద్ద దేవుడు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు. కానీ మనుష్య పోలికను పుట్టి దాసుని స్వరూపను ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. తను తాను రిక్తుడైపోయాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే చివరికి ఆయన ఉమ్ము వేయించుకున్నాడు, గడ్డము పిరికేశారు, అన్ని కొట్టారు, కొరడా దెబ్బలతో కొట్టారు, సిలువ వేశారు. ఎంత తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. అయినా సరే ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అది నిజమైనటువంటి క్రీస్తు మనస్సు, క్షమించే మనస్సు. మనము ఇతరులని క్షమించాలి, ఇతరులను మనము క్షమించాలి, ప్రేమించాలి. ఇతరులను క్షమించకుండా ప్రేమించకుండా నాకు మారు మనసు ఉందండి అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా మారు మనసు కలిగినటువంటి వ్యక్తి అయితే నువ్వు క్షమిస్తావు, నువ్వు ప్రేమిస్తావు. అదే బైబిల్ యొక్క ఆత్మ, బైబిల్ యొక్క స్పిరిట్ ఏంటంటే క్షమాపణ. క్షమించి దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం ఈ రోజున ఇలాగ ఉన్నాం. అది నిజమైన మారు మనస్సు. నేను నా జీవితంలో వారిని క్షమించనండే అంటారు చాలామంది. క్షమించనంటే దేవుడు నిన్ను క్షమించాడు. అందుకనే పరలోక ప్రార్థనలో ఉంటుంది కదండి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక. అంటే మా ఎడల మేము అపరాధములు చేసిన అని క్షమించిన ప్రకారం మా అపరాధములను అంటే మా అపరాధాలు క్షమించండి, మేము క్షమిస్తున్నాం కాబట్టి మమ్మల్ని యేసుప్రభువు అంటారు, నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. కనుక మనము క్షమించే వారంగా ఉండాలి. క్షమించేది మారు మనసు, కఠిన మనస్సు కాదు. చాలామంది మనసు చేసుకుని మనసు కఠినమైపోయింది అంటారు. కఠిన మనస్సు కొరకు దేవుడు మనల్ని పిల్లదు, మారు మనస్సు కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోక సంబంధం దుష్ట మనస్సు కాదు మనకు కావలసింది, దేవుని మనస్సు. సాతాను మనస్సు కాదు,
మనము క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు, దయగలిగిన మనస్సు దేవుడు మనలను పిలిచాడనమాట. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనము మారు మనస్సు పొందడానికే, మంచి ఫలములు ఫలించడానికే. మనకి క్రీస్తు కలిగిన మనస్సు, ఆయన ఎంత తగ్గించుకున్నాడు. యేసు ప్రభు వారి యొక్క దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్పుకుంటాం, కానీ మనకు సరైనటువంటి మారు మనస్సు ఉండదు, తగ్గింపు ఉండదు. గర్వహృదయములు యెహోవాకు అసహ్యులు. గర్వం వల్లనే దేవదూతగా ఉన్నటువంటి లూసిఫర్ సాతానుడిగా మార్చబడింది, కిందకు పడవేయబడింది. గర్వం అనేది మహాపాపం అన్నమాట. కాబట్టి మన గర్వహృదయాలు ఉండకూడదు, మనం తగ్గించుకోవాలి. దీనుడిలాగా మనం తగ్గించుకోవాలి. ఎవరైనా మనలేనో ఒక మాట అన్నా మనం తగ్గింపు కలిగి జీవించాలి. ఆ తగ్గింపు అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు మనలో ఉంటే వస్తుంది. యేసు ప్రభువే, ఆయన రాజులకు రాజు అయ్యుండి, ప్రభువులకు ప్రభు అయ్యుండి, ఆయన సమీపింపరాని తేజస్సులు అమరత్వం కలిగినటువంటి వాడయ్యుండి ఆయనే ఎంత తగ్గించుకున్నాడు. నేనే పాటి వాడిని అనే తగ్గింపు అనేది మనకి ఆయన చూసే మనకు నేర్చుకోవాలి. మనం ఆయన పిల్లలం. ఒకవేళ నీకు అన్యాయమే జరిగిందా, నీకు నష్టమే జరిగిందా, అయినా తగ్గించుకో. దేవుడు నీకు సహాయము చేస్తాడు. నువ్వు మారు మనసు పొందిన విశ్వాసివి, నీవు దేవుడికి అప్పచెప్పు. నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి ఇబ్బంది ఏదైనా సరే దేవునికి అప్పచెప్పు. నీకు ఎవరైనా అన్యాయం చేశారా, దేవునికి అప్పచెప్పు. దేవుడే నీకు సహాయము చేస్తాడనమాట. ఎప్పుడైతే మనం దేవునికి అప్పచెప్తామో దేవుడే మనకు మేలు చేస్తాడు. మన మనస్సు ఎప్పుడు దేవుని మీద, ఎవరి మనస్సు నీ మీద అనుకుని వాడిని పూర్ణశాంతి గలవాడిగా చేస్తాను యెషయా గ్రంథంలో కనపడుతుంది మనకి. మన మనస్సు అనేది ఎప్పుడు కూడా ఆయన మీదే ఉండాలి. మనకు మనస్సు ఎప్పుడైతే మనం ఆయన మీద ఉందో, క్రీస్తు కలిగిన ఆ మనస్సు మనకుంటే మనము ఫలిస్తాం. క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. దేవుడు కలిగిన మనస్సు, క్రీస్తు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. మనము క్షమించాలి, మనము ప్రేమించాలి. ఇప్పుడు వీళ్ళు మారు మనసు పొందలేదు, అప్పుడు ఆయన వాళ్ళు తిడుతున్నాడు అనమాట, వాళ్ళని గద్దిస్తున్నాడు. ఇగో మీలో చేయబడిన అద్భుతములు తూరు సీదోనులో చేయబడి ఉంటే వారు ఎప్పుడో గోని బట్ట కట్టుకుని వారు మారు మనస్సు పొంది ఉందరు. కాబట్టి మనలో జరిగిన అద్భుతాలు, ఇంకా ఎంతకాలం నిలువెచ్చని జీవితం, ఇంకా ఎంతకాలం చల్లారిపోయిన జీవితం, ఇంకా ఎంతకాలం మనం ఈ జీవితం యేసు ప్రభు రాకడ రానే ఉంది, లేకపోతే మన పోకడ వెళ్ళిపోయేవాలి. మనకు మరణ దినం ఎప్పుడో మనకే తెలియదు. మనకు రెండు తెలీదు, క్రీస్తు రాకడ ఎప్పుడో మనకు తెలీదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఏమో ఎవరికి తెలుసు, ఎవరెంతకాలం బతుకుతారు ఎవరికి తెలుసు. ప్రయాణాన్ని చేసేవాళ్ళు క్షేమంగా ప్రయాణం ఉండాలనే చేస్తున్నారు. సడన్గా ఏమవుతుందో ఎవరికే తెలియదు. వారి గమ్యస్థానాలకు వారు చేరలేకపోతున్నారు. నిద్దట్లో పడుకుని లేగలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మన పోకడెప్పుడో, ఆయన రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలీదు. కనుక మరి మారు మనస్సు పొందండి. ఇప్పటి వరకు సరిగా ప్రార్థన చేయలేదేమో, ప్రార్థన చేసుకోండి. ఇప్పటి వరకు వాక్యాన్ని చదవలేదేమో, వాక్యాన్ని చదవండి. ఇతరులకి మాదిరికరమైన జీవితం లేదో, మాదిరికరమైన జీవితాన్ని జీవించండి. చక్కని జీవితాన్ని జీవిస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఈ భూలోకంలో నీకు సమాధానకరమైన పరిస్థితులు ఉంచుతాడు. ఈ భూలోకంలో నెమ్మది అయిన పరిస్థితులు ఉంచుతాడు. ఈ భూమిని విడిచిన తర్వాత కూడా దేవుడు నిన్ను ఆ బంగారపు ఆ రోడ్లలో, ఆ బంగారు ఆ పట్టణపు వీధులలో చక్కని శాంతికరమైనటువంటి జలముల యొద్ద నిన్ను అన్ని నడిపిస్తాడు. ఆయన నీకు సేద తీరుస్తాడు. ఆయన నీకు అన్ని మేలులు ఆయన చేస్తాడు. ఈ భూలోకంలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ భూమిని విడిచిన తర్వాత కూడా నువ్వు దేవునితో ఆయన యొక్క నీడలో కలకాలము ఉండబోతున్నావు. ఆకలి లేని ఆ రాజ్యములు మనం ఆయనతో ఉండబోతున్నాం. కాబట్టి మారు మనసు ఉండాలి. మనం ఇప్పటి వరకు చెడు నడత నడిచామేమో, ఇక నుంచి నడవకూడదు, జాగ్రత్తగా జీవించలేము. చెడ్డ మాటలు పలికేమేమో, అలాంటివి పలకకూడదు. ఏదైనా పాపంలో బంధింపబడి ఉన్నామో దాన్ని విడిచిపెట్టి ఇంకా మనస్సును తిప్పుకోవాలి. మనం మనస్సు అనే నడుమును కట్టుకోవాలి అంటాడు. అలాగే మన మనస్సు అనే నడుమును కట్టుకొని, నేను ఇప్పటి వరకు నేను ఇలాగ జీవించాను, నేను దేవుని బిడ్డను, నేను ఇంకా నుంచి పరిశుద్ధంగా జీవిస్తాను, యథార్థంగా జీవిస్తాను, నమ్మకంగా జీవిస్తాను. దేవుడు నన్ను చూసి బాధపడకూడదు, దేవుడు నన్ను చూసి నమ్మకమైన దాసురాలను నన్ను పిలవాలి అన్నట్లు జీవిస్తాను అనే నిర్ణయం
తీసుకోండి ఈ దినము నుంచైనా. ఎప్పుడైతే దేవుడు అంటాడు మారు మనస్సు పొందండి, ఎప్పుడు కూడా బైబిల్ మారు మనసు, ఆ ప్రకటన గ్రంథంలో సంఘాల రాసేవాడు కూడా చెప్తాడు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. కాబట్టి మారు మనసు పొందండి. ఈ కాడి నుంచైనా దేవుని యొక్క వాక్యం వింటున్న ఎవరైనా సరే దేని మీద వద్దు నీ మనస్సు, యేసు మీదే నీ ఆశ అంతా, యేసు మీదే నీ ఆశ అంతా, దేవుని మీదే, దేవుని నియమాల్లో బ్రతకడమే. ఒకసారి చెప్పాను కదా, ఆజ్ఞలే ఆశీర్వాదాలు. దేవుని మాటలు మనం పాటిస్తూ మనం మారు మనసు పొంది దేవుని మాటలు చదువుకుంటూ వాటిని పాటిస్తూ వెళ్తే మన జీవితము ఆటోమేటిక్గా ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ రోడ్డు అంటే ప్రయాణం చేస్తాం అనుకోండి, హైదరాబాద్ మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ గ్రామం మనము, ఆ సిటీకి మనము వెళ్ళిపోతాం. అలాగే మనం దీవెనకరంగా ఉన్నటువంటి ఈ మాటలను చదివి ధ్యానిస్తూ ఆ మాటలలో జీవించినప్పుడు మనకి ఆ మాటలు మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తాయి. చాలామంది సరైన జీవితాన్ని జీవించకుండా మాకు దీవెనలు కావాలి, మాకు అవి కావాలి, ఈ కావాలని చెప్పి ఆ సంఘానికి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి నెమ్మది ఉండదు. అలాగే తిరగవసరం లేదు. ఏదో ఒక సేవకుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉండి మారు మనసు పొంది పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండి జాగ్రత్తగా జీవిస్తే కనుక దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అక్కడికి వాళ్ళని గద్దించాడు. కాబట్టి ఈ దినమ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారు ఎవరైనా సరే మారు మనస్సు పొందండి. మానవ మనస్సు కాదు, సాతాను మనస్సు కాదు, క్రీస్తు కలిగిన మనస్సు. క్రీస్తు ఎలా అయితే తగ్గించుకుని జీవించాడో అలాంటి మనస్సు. ఎప్పుడైతే అలాంటి మనస్సు కలిగి ఉంటావో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి స్తోత్రాలు. నిన్ను స్తుతిస్తున్నాము నాయన ప్రభా. ఈ యొక్క ప్రభా హోలీ గాడ్ గాస్పల్ అనే టీవీ కార్యక్రమాలు దేవానాయన మాకు దీవెనకరంగా ఉంచండి. దేవానాయన అనేకులు ప్రభా ఈ కార్యక్రమాలు చూస్తుండగా వారిని దీవించండి దేవా. మారు మనసు దయచేయండి దేవా. ఈ లోక సంబంధమైనటువంటి మనస్సు కాదు, సాతాను మనస్సు కాదు, కానీ క్రీస్తుకు కలిగిన మనస్సు. క్రీస్తు ఎలా అయితే తగ్గించుకుని మాకు మాదిరి చూపాడో అలాంటి మనస్సు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి దేవా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆరోగ్యం దయచేయండి దేవా. నీ కృప చూపించండి. ఈ కార్యక్రమాలు దేవా నాయన ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారి కుటుంబాన్ని దీవించి నీ కృప చూపించమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.